నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారమైన నోబెల్ శాంతి బహుమతికి మరింత చేరువయ్యారు. ప్రపంచ శాంతికి అవిరాళ కృషి చేసిన వారికి ఇచ్చే ఈ శాంతి బహుమతి కోసం సమకాలీన రాజకీయాల్లో మోడీ సంపూర్ణ అర్హుడని చాలా దేశాలు భావిస్తున్నాయి. రావణ కాష్టంలా మండుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి మోడీ చేస్తున్న కృషి ఆయన్ను విశ్వవ్యాప్తంగా పెద్దనను చేసింది. యుద్ధాన్ని ఆపడానికి ఇప్పటికే రష్యా పర్యటనలో పుతిన్తో కీలక చర్చలు జరిపిన మోదీ ఆగస్టు నెలలో యుక్రెయిన్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన తర్వాత యుద్ధ విరమణకు సంబంధించిన కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలో శాంతిని, ప్రపంచ దేశాల మధ్య స్నేహభావాన్ని పెంపొందించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి మోదీ పడుతున్న తపన అందరినీ ఆకట్టుకుంది. యుద్ధాన్ని ఆపడానికి మోదీ నిస్వార్థంగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని కితాబు అందుకుంటున్నారు. అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా లాంటి దేశాలు అటు రష్యాకో ఇటు ఉక్రెయిన్కో వంతపాడుతున్నాయి. ప్రపంచంలో మరే దేశం కూడా భారత్ లాగా తటస్థంగా ఉండి యుద్ధ నివారణకు కృషి చేయడం లేదు. రష్యాతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూనే ఉక్రెయిన్పై దాడులను ఖండించడం ద్వారా భారత్ విశ్వసనీయత కలిగిన మధ్యవర్తిగా గుర్తింపు పొందింది. యుద్ధ సమయంలో కూడా రష్యాతో స్నేహ సంబంధాలు, వాణిజ్య వర్తకాలను భారత్ కొనసాగించింది. అమెరికా ఆంక్షలు విధించినా సరే రష్యా నుంచి భారత్ క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంది. దీంతో భారత్ మొదట రష్యా మనసు చూరకున్నదే. రష్యాకు ఇప్పుడు నరేంద్ర మోదీ పెద్ద అభిమాన హీరో అయిపోయారు. ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటించిన సందర్భంగా ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ ను అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అందజేశారు. ఇది భారత్ కు పెద్ద కీర్తిని తెచ్చిపెట్టింది. రష్యాతో స్నేహంగా ఉన్నప్పటికీ ఉక్రెయిన్తో యుద్ధాన్ని మాత్రం భారత్ సమర్థించలేదు. ఇది యుద్ధాల శకం కాదు అంటూ పుతిన్ కు నేరుగా మోదీ చెప్పారు. యుద్ధాన్ని విరమించాల్సిందిగా కోరారు. ఉక్రెయిన్పై దాడులను ఖండించారు. అయితే తాము ఉక్రెయిన్పై ఎందుకు దాడులు చేయాల్సి వచ్చిందో కూడా పుతిన్ మోదీకి వివరించారు. రష్యా వాదన విన్న మోదీ ఇప్పుడు ఉక్రెయిన్తో చర్చలకు సిద్ధమయ్యారు. ఆగస్టు నెలలో ఉక్రెయిన్తో పర్యటించి అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు జరుపుతారు. రష్యా చేసిన వాదనలను మోదీ ఆయన ముందు ఉంచుతారు. యుద్ధ విరమణకు మార్గాన్ని సూచిస్తారు. అటు రష్యాను ఇటు ఉక్రెయిన్ను ఒప్పించి యుద్ధాన్ని ఆపే పెద్ద యజ్ఞాన్ని మోదీ ఇప్పుడు తన భుజాలపై వేసుకున్నారు. మోదీ చేస్తున్న కృషి నోబెల్ అవార్డ్స్ కమిటీ దృష్టిని ఆకర్షించింది. నార్వేకు చెందిన నోబెల్ అవార్డ్స్ కమిటీ ఇటీవల భారత్ లో సందర్శించింది. నోబెల్ శాంతి బహుమతి విజేతను నిర్ణయించే కమిటీ డిప్యూటీ చైర్మన్ అస్లే టోజే కూడా వీరిలో ఉన్నారు. భారత పర్యటన సందర్భంగా ప్రధాని మోదీపై ఆయన ప్రశంసలు కురిపించారు. ప్రపంచానికి ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. ఇది యుద్ధాల శకం కాదు అంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రధాని మోదీ గతంలో అన్న మాటను అస్లే టోజే గుర్తు చేశారు. ఉక్రెయిన్పై దండయాత్ర విషయమై మోదీ చేసిన ఈ వ్యాఖ్య ప్రపంచవ్యాప్తంగా పలువురు దేశాధినేతల నుంచి సామాన్య ప్రజల వరకు అందరి మన్ననలు పొందిన విషయం తెలిసిందే. నోబెల్ బహుమతి ఇప్పటి వరకు 11 మంది భారతీయులు అందుకున్నారు. అయితే భారత ప్రధానులెవరూ ఇప్పటి వరకు ఈ పురస్కారం అందుకోలేదు. మోదీ కనుక నోబెల్ బహుమతికి ఎంపికైతే మొదటి భారత ప్రధాని అవుతారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మొదటిసారి నోబెల్ బహుమతి అందుకున్నారు. మదర్ తెరిసా, అరబింద్ ఘోష్, సివి రామన్, అమర్త్య సేన్, కైలాష్ సత్యార్థి, అభిజిత్ బెనర్జీ లాంటి వారు ఇప్పటి వరకు భారత్ నుంచి నోబెల్ బహుమతి అందుకున్న వారిలో ఉన్నారు.